రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పంతం నాన్హర్షి తెలిపారు. కాకినాడ జిల్లా సత్పవరం గ్రామంలో 98 లక్షలతో 2 కిలోమీటర్లలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పాలనపై ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు. గతంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో నుండే రాష్ట్రం అభివృద్ధి నోచుకుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు నారీశక్తి కార్యక్రమంలో భాగంగా బాసరలో మహిళా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాసర రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయం వద్ద వాహనాలను చెక్ చేశారు. వాహన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. బాపట్ల జిల్లా చీరాలలో బ్లాక్ బల్రీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి కలిసి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మొదటి విడతగా 1,48,000 క్వింటాల బ్లాక్ బల్రీ పొగాకును మార్క్పేడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన సంఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని పేరాల రైల్వే గేట్ వద్ద అరగంట పాటు బీహార్ నుండి బెంగళూరు వెళ్తున్న రైలు నిలిచిపోయింది. S2 బోగి వద్ద రన్నింగ్ రైలులో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి పొగరావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పనులు పునరుద్ధరించే పనిలో పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అల్లూరి జిల్లాలో భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మంచాలు చేయుటకు సిద్ధం చేసిన రోజ్వుడ్ కలపను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమంగా ఫర్నిచర్ కలప తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో ఈ సోదాలు చేపట్టినట్లు వారు తెలిపారు. అయితే కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది సహకారంతోనే అక్రమ రవాణా జరుగుతుందని అక్కడి గిరిజనులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలో ఆమె పర్యటించారు. 2018లో స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాము కడప ఉక్కు కోసం గట్టిగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం చంద్రబాబు, జగన్ పోటీ పడి శంకుస్థాపనలు చేసుకున్నారే తప్ప పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా బాహులవాడ వద్ద బస్సు దగ్ధమైంది. కార్మికులతో వెళ్తున్న లారస్ పరిశ్రమకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బస్సు దిగి పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పంచభూతాలలో ఒకటైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన సాంప్రదాయమని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా జూటూరు గ్రామ పొలాల్లో నాగలపట్టి దుక్కిని దున్ని వ్యవసాయ పనులను ఆయన ప్రారంభించారు. రైతులు సాగు చేసిన పంటలు సమృద్ధిగా పండి అధిక దిగుబడి పొందాలని శ్యామ్ కుమార్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో సబ్సిడీ వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేశామన్నారు. అనంతపురం జిల్లా కూడేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళ మృతి చెంది మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు వ్యవసాయ కార్యాలయంలో ఎమ్మెల్యే దస్తగిరి రైతులకు రాయితీపై వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ రైతులకు 22.29 లక్షల రైతు అన్నదాన సుఖీభావ కింద ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రైతులకు సబ్సిడీ కింద కంది, మొక్కజొన్న, వేరుశెనగ 40%తో రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులకు వరి, ప్రత్తి, మొక్కజొన్నకి మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే కేసీఆర్ విచారణ అని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీజేపీదే దుష్ప్రచారమని అన్నారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగియనుండడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టెస్ట్ సిరీస్కు భారత జట్టు నుంచి శ్రేయస్ అయ్యర్ను తప్పించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్కు తుది జట్టులో చోటు దక్కాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డారు. అయ్యర్ ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకుని అతనిని ఎంపిక చేయాల్సిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను పదవిలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన శత్రువు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడడం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమారుస్తామంటూ ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అరేబియన్ పెనున్స్లా హెచ్చరించింది. ట్రంప్తో పాటు ఎలాన్ మాస్క్ అమెరికా మంత్రులను వదిలిపెట్టబోమని చెప్పింది. ఈ మేరకు అరేబియన్ పెనున్స్లా చీఫ్ సాద్ బిన్ అతేబ్ ఆల్ వాహ్లీ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రంప్ సహా అతడి మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని అంతమొందిస్తామని చెప్పాడు. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు, న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. దేశమంతా ప్రధాని మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుంటుందన్నారు. ఇప్పటికే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఇచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇసుక అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికోసం లబ్ధిదారులు రూపాయి కట్టాల్సిన పని లేదన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక టోకెన్లు ఇచ్చి వారికి ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీకి పుట్టగతులు కూడా లేవని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నాడు కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో కులగణన నిర్వహణ అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు జారి పడడంతో తుంటి ఎముకకు గాయమైంది. ఈ ఘటన అనంతరం ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు అన్ని శాఖల్లో స్కాములు జరిగాయని ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. మోదీ వచ్చాక మన దేశ ఆర్థిక స్థితి 12వ స్థానం నుండి 4వ స్థానానికి తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధికి చేస్తుందన్నారు. కేంద్రం ప్రతి ఎకరానికి ఎరువులపై రైతులకు 1600 సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ప్రపంచం మన దేశ రక్షణ రంగాన్ని చూసి నివ్వెరపోయిందన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. ఆ తొక్కిసలాట దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తమ అభిమాన జట్టు విక్టరీ పెరేడ్ను చూద్దామని వచ్చిన అభిమానులు మరణించడం తన మనసును కలచివేస్తుందని అన్నారు. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా స్పందించారు. ఇది కేవలం ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని చెప్పారు. కుంభమేళ సమయంలో జరిగిన తొక్కిసలాటకు ఎవరైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను 50 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కమిషన్కు కేసీఆర్ అందజేశారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నివేదిక సమర్పించినట్లు కేసీఆర్ తెలిపారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 300కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7000 దాటింది. కేరళలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 170 కేసులు బయటపడ్డాయని వైద్య అధికారులు తెలిపారు. ఆ తర్వాత గుజరాత్లో 114 కేసులు వెలుగు చూశాయన్నారు. తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనదని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఇతరులు అధికారం వెంటబడితే కేసీఆర్ మన జీవితాలను మార్చారని చెప్పారు. కాంగ్రెస్ కుట్ర గాని, విచారణ కమిషన్ గాని కేసీఆర్ ఘనతను తుడిచిపెట్టలేవు అని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటి లేనివే అని హరీష్ రావు పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బస్రేల్స్ వేదికగా దాయాది పాకిస్తాన్పై విమర్శలు చేశారు. పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. భారత్ EU బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను ఆశిస్తున్నారని అన్నారు. చర్చల ద్వారా EUతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. నేవార్క్ ఎయిర్పోర్ట్లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనను భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ఆ విద్యార్థి అక్రమంగా అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు. ఆ యువకుడు తప్పు చేశాడు. హర్యానాకు చెందిన అతడు చట్టవిరుద్ధంగా సరైన వీసా లేకుండా ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని చెప్పారు. దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో కోట్ల విలువైన వక్ఫ్ భూములు అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ఇస్తే అధికారులు పట్టించుకోవడం లేదని మైనార్టీ నాయకులు షరీఫ్ ఆరోపించారు. ముస్లిం మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం పూర్వం రాజులు, నవాబులు తమకున్న సంపదలో కొంత భాగం దానం రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. వక్ఫ్ భూముల్లో క్రయ విక్రయాలు చేయడం నేరమని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అయినా అక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో సుపరిపాలన యశ్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రజలకు వివరించారు. ప్రజలకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ ఖండించారు. కాళేశ్వరం కమిషన్ ముందు అందరూ ఓపెన్ కోర్టులో వాగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. అయితే కేసీఆర్ ఎందుకు ఓపెన్ కోర్టులో వాగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచి కోసం జరిగి ఉంటే విచారణ కమిషన్ అవసరం ఉండేది కాదన్నారు. దోచుకోవడానికే డిజైన్లు మార్చి ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని తెలిపారు. కమిషన్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చామల స్పష్టం చేశారు. పొదిలిలో వైసీపీ సైకోల దాడిని ఖండిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలు, పోలీసులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ మంత్రి తేల్చి చెప్పారు. అలాగే దాడికి జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఎన్నో ఆశయాలతో తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ఏపీ ప్రజలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. దీంతో ఈ నెలలో తల్లికి వందనం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే తల్లికి వందనం విద్యార్థుల సంఖ్య, నిధులపై సీఎం చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు లోకేష్, పయ్యావుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఆలగడ్డ పట్టణంలో నూతన సీసీ రోడ్లు 25 లక్షలతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. సూపర్ 6 పథకాలు అన్నింటినీ అమలు చేస్తామని ఆమె చెప్పారు. ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామన్నా కూడా ప్రభుత్వాన్ని చూసి వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకు అప్పగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అలాగే కాళేశ్వరంపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని క్లారిటీ ఇచ్చారు. కమిషన్ విచారణ పేరుతో కాలయాపన అనవసరమని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీతో చంద్రబాబుది పొత్తు అయితే జగన్ది అక్రమ పొత్తు అని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ మీద చంద్రబాబు, జగన్ ఈగ కూడా వాలనివ్వరన్నారు. బీజేపీని విమర్శించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని షర్మిల చెప్పారు. రాష్ట్రానికి మోసం చేస్తుంటే ప్రశ్నించే దమ్ము జగన్కి, చంద్రబాబుకి లేదన్నారు. విద్యా హక్కు చట్టం కింద నిధుల విడుదలను జాతీయ విద్యా విధానంలో అనుసంధానించవద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు విడిగా విడుదలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధులను విడుదల చేయకపోవడంలో ఈ సంవత్సరం ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్లు ప్రారంభం కాలేదనే ప్రజా ప్రయోజన వాజ్యం కింద విచారణ చేపట్టాల్సిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఆర్టీఈ రియంబెంట్స్ కోసం తమిళనాడు 188 కోట్లు భరించిందని, కేంద్రం ఇంకా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని పేర్కొంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఆ దేశ రక్షణ బడ్జెట్ను 20% పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్లో $9 బిలియన్ రక్షణ శాఖకు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 20% అధికంగా నిధులతో మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయనుంది. 2022లో పాక్లో వరదల కారణంగా 3.3 కోట్ల మంది వరద ప్రభావిత బాధితులు ఉన్నారు. దాదాపు ఆ సమయంలో ఏకంగా $15 బిలియన్ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు పేర్కొన్నాయి. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం చేపట్టిన ఇమిగ్రేషన్ దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. లాస్ ఏంజల్స్లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు నగరాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. ట్రంప్ పరిపాలన అనుసరిస్తున్న కఠిన వలసదారుల బహిష్కరణ కార్యక్రమమే తెలుస్తుంది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాలిఫోర్నియాలో నేషనల్ గార్డును మోహరించడం వివాదాస్పదంగా మారింది. పోర్చుగల్లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికొడుకు తన కాబోయే భార్యకు జీవితాంతం గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ ఐకానిక్ సాంగ్ ధూమ్ అగైన్ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్తో విభేదాలపై బిలియనియర్ తాజాగా స్పందించారు. ఈ మేరకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. గత వారం అధ్యక్షుడు ట్రంప్ గురించి తాను చేసిన కొన్ని పోస్టులు చాలా దూరం వెళ్లాయన్నారు. అందుకు తాను చింతిస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. సింధు నదీ జలాల నీటి ఒప్పందం కారణంగా ఇన్నాళ్లు హైడ్రో ఎలక్ట్రానిక్ ప్లాంట్ల నిర్మాణం చాలా కష్టంగా మారిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వలను పెంచుకునే అవకాశం ఉందన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య త్వరలోనే టెస్ట్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ ఎంత గౌరవం ఇస్తుందో తాజాగా వెలుగులోకి వచ్చింది. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన గ్లోవ్స్ను మ్యూజియంలో పెట్టినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.